విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి నిర్వచనాలను మనం అతి సులభంగా గుర్తుంచుకోవడం కోసం ఒక టేబుల్ రూపంలో చూద్దామండి. ఫ్రెడరిక్ ఫిట్జ్ పాట్రిక్ చూసినట్టయితే సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలన సమూహమే సైన్స్ అన్నాడు. సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలన సమూహమే సైన్స్ అన్నది ఎవరు? ఫ్రెడరిక్ ఫిట్జ్ పాట్రిక్. రెండవది జేబీ కోనాట్. ప్రయోగాలు పరిశీలన నుండి వృద్ధి పొందిన భావన పథకాల శ్రేణులే. ప్రయోగాలు పరిశీలన నుండి వృద్ధి పొందిన భావన పథకాల శ్రేణులే సైన్స్ అన్నది జేబీ కోనాట్. జేమ్స్ రాండి అతి జాగ్రత్తతో క్రమశిక్షణతో తార్కికంగా పరిశీలించినదే విజ్ఞాన శాస్త్రం అన్నాడు. అతి జాగ్రత్తతో తార్కికంగా క్రమశిక్షణతో పరిశీలించిన జేమ్స్ రాండ్ అనేది గుర్తుంచుకోండి. హెన్రీ పాంకేర్, ఆర్సి శర్మ ఇంటి నిర్మాణంతో పోల్చినది హెన్రీ పాంకేర్, ఆర్సి శర్మ. ఐన్స్టీన్ మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి ఐన్స్టీన్. ఏడబ్ల్యూ గ్రీస్ ఒక పరిశోధన విధానమే సైన్స్ అన్నాడు. కార్ల్ పియర్సన్ యావత్ భౌతిక విశ్వం ముడి పదార్థమే సైన్స్ అన్నాడు. అరినియస్ ఒక మాపనం అన్నాడు. అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్, దీన్ని సింపుల్గా ఏఏఎస్ అంటారు. ఇక్కడ చూసినట్టయితే నిరంతర పరిశీలన, ప్రయోగము, అన్వయము, నిరూపణల ద్వారా మనం మన విశ్వాన్ని గురించి తెలిపేదే సైన్స్ అన్నాడు. అకాడమిక్ ప్రెస్ డిక్షనరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక క్రమబద్ధమైన పరిశీలనతో సహజమైన సంఘటనలను, పరిస్థితులలో సత్యాలను పరిశీలించేది సైన్స్ అన్నాడు. ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ భౌతిక ప్రపంచాన్ని, ప్రకృతి నియమాలను, సమాజాన్ని పరిశీలించడమే సైన్స్ అన్నాడు. లెక్సన్ వెబ్ డిక్షనరీ స్పష్టమైన పరిశీలన ద్వారా మార్పులను, స్థితులను నియంత్రించే నియమాలను సైన్స్ అన్నాడు. సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్ సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలన సమూహమే సైన్స్ అన్నాడు. ఇక్కడ మనకి ఈ టేబుల్ ద్వారా డెఫినేషన్ చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఈ టేబుల్ ద్వారా సింపుల్గా పదాలను గుర్తుంచుకున్నట్లయితే మనం ఒక బిట్ ఈజీగా చేయవచ్చండి. ఈ 13 శాస్త్రవేత్తలు నిర్వచనాలకు ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. ఈజీగా గుర్తుంచుకోవడం జరగడానికి మనం సింపుల్గా ఇది చేయడం జరిగిందండి. ఈ టేబుల్ కాక గుర్తుంచుకుంటే ఈ 2 టేబుల్ మీకు ఖచ్చితంగా ఒక మార్కు వస్తుంది. తర్వాతకి